అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ముందుగా మనం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి చూడండి. టెట్ ఇక ముందు రాసేవారికి ఉపయోగపడుతుంది. ఒక లైక్ చేయండి. ఓకే, మొదటి ప్రశ్న. తొలి తెలుగు రామాయణం ఏమిటి అన్నారు. మొదటి ప్రశ్న ఏంటి? తొలి తెలుగు రామాయణం ఏమిటి? రంగనాథ రామాయణం. ఇది 6th క్లాస్ నుండి అడిగిన ప్రశ్న అండి. ఈ తొలి తెలుగు రామాయణం ఏంటి? రంగనాథ రామాయణం. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు? కోన బుద్ధారెడ్డి గారు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. మరి ఈయన ఏ పాఠం రాశారు? ఉడత సాయం అనే పాఠ్యభాగం రాయడం జరిగింది. మరి ఇది ఏ క్లాస్ నుంచి అడిగారు? 6th క్లాస్. నెక్స్ట్ ప్రశ్న. యా, రా, లా, వ అనేవి అంతస్తాలు. మొన్ననే నేను టెట్ రాసే అభ్యర్థులకు గ్రామర్ మొత్తం చెప్పానండి. అదొకసారి చూసి వెళ్ళండి, ఖచ్చితంగా అడుగుతాడు అన్నాను, అడిగారు. యా, రా, లా, వ అనేవి అంతస్తాలు. చూడండి, స్పర్శాలకు ఉష్మాలకు మధ్య ఉండే అక్షరాలు యా, రా, లా, వ. ఇది 6th క్లాస్ నుంచి వచ్చిందండి. నెక్స్ట్, పంటసిరి పాఠం యొక్క రచయిత అడిగాడు. ఇది 4th క్లాసు, రావెల్ల రామారావు. నెక్స్ట్, శబ్నం ఎవరి రచన అన్నారు? టి కృష్ణమూర్తి యాదవ్ గారి రచన. ఇది అమ్మ జ్ఞాపకాలు పాఠం రాశారు. తొక్కుడు బండ తొలి కవితా సంపుటి అయితే శబ్నము అనేది 2వ కవితా సంపుటి. ఇది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఇది 7th క్లాస్. ఇవన్నీ మనం చదువుకునే. పల్లెటూరి పిల్లగాడ పాఠం రచయిత ఎవరు అని అడిగారు. సుద్దాల హనుమంతు. నెక్స్ట్, చిల్వా పదం అర్థం అడిగారు. చిల్వకు ఆ పదం యొక్క అర్థం ఏంటి? పాము, సర్పం. ఇది 5th క్లాస్ నుంచి అడిగారు. పల్లెటూరు పిల్లగాడ అనేది 6th క్లాసు. నెక్స్ట్, చీకటి పర్యాయపదాలు అడిగారండి. చీకటి పర్యాయపదాలు ఏంటి? అంధకారం, ఇరుళ్ళు, తమస్సు, తిమిరం. ఇది 6th క్లాస్ నుంచి. నెక్స్ట్, ఆలి పదం నానార్థాలు అడిగారండి. చెలికత్తె, తుమ్మిద, సమూహం, గుంపు, పంక్తి, వరుస. ఇది 7th క్లాస్ నుంచి. ఓకే. నెక్స్ట్, మాట నేర్పరి అనేది ఏ విభక్తి అని అడిగారండి. ఏంటి? మాటల యందు నేర్పరి. ఇవి సప్తమి విభక్తి, అంటే యందున్నన్ అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. మనము క్రిందటి వీడియోలో విభక్తి ప్రత్యయాలు నేర్చుకున్నాము. ఆ విభక్తి ప్రత్యయాలు ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను టేబుల్ ఇచ్చి. ఓకే అండి. నెక్స్ట్, అంటే అందు నన్ అని వస్తే సప్తమి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది 6th క్లాస్ టేబుల్ చూడండి. నెక్స్ట్, వనవాసం. ఉదాహరణకి వనవాసం, వనం నందు వాసం, దేశభక్తి, దేశం నందు భక్తి. ఇవి నేను ఆల్రెడీ ఉదాహరణలతో సహా కూడా చెప్పానండి. నెక్స్ట్, షడ్రుచులు ఏ సమాసం అని అడిగారు. షడ్రుచులు అంటే షడ్ అంటే 6 సంఖ్య గల రుచులు. ఇది 5th క్లాస్ అండి. అంటే పూర్వపదంలో సంఖ్యావాచకం ఉన్నది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ముక్కంటి అనేది కూడా మరి ద్విగు సమాసం అని చెప్పొచ్చు కదా అంటే, అలా కాదు. అన్య పదార్థం కలది అని చూసుకోవాలి. అంటే అన్య పదార్థము అంటే ముక్కంటి, 3 కనులు కలవాడు శివుడు. కలది, కలవాడు అనేది అన్య పదార్థం. అది వచ్చినట్టయితే మనము బహువ్రీహి సమాసం అనుకోవాలి అండి. సంఖ్యలు 2 సేమ్ అయినా కూడా అన్య పదార్థం ఏమున్నది అది చూసి దాన్ని బట్టి మనం పెట్టాలి. అంటే ఇక్కడ షడ్రుచులు, షడ్ అంటే రుచులు. ఇక్కడ మనకి ఇక్కడ ఏమో మానవులను వ్యక్తం చేసేటట్టుగా లేదు కదా. అలా షడ్రుచులు అంటే 6 సంఖ్య గల రుచులు. తీపి, కారం, పులుపు, వగరు, చేదు. ఇవి 5th క్లాస్ పాఠం అండి. ఇది మన పండుగల పాఠం నుంచి వచ్చింది. నెక్స్ట్, జైలు కథల సంపుటి రచయిత ఎవరు అడిగారు. జైలు కథల సంపుటి ఎవరు అంటే పొట్లపల్లి రామారావు. ఇది 6th క్లాస్ అండి. పాఠం యొక్క రచయిత ఎవరు? పొట్లపల్లి రామారావు. ఆ పాఠం ఏంటి? చీమలవారు. ఓకే. జినవల్లముని పద్యాలు ఎందులో రాయబడ్డాయి అని అడిగారండి. నేను ఇది విశేషాంశాలు మొత్తం 6th 7th చెప్పాను కదా, అందులో ఉన్నాయండి. జినవల్లముని పద్యాలు ఎందులో రాయబడ్డాయి అంటే కందంలో రాశాడు. ఇతని యొక్క తమ్ముడు పంపడు. అపరిచిత పద్యం అడిగాడండి. అపరిచిత పద్యమే కానీ పరిచిత పద్యమే అడిగాడు. 7th క్లాస్ నుంచి అడిగాడు. ఆకున్న కూడే అమృతము తాకొంగక నిచ్చువాడు దాత దరిద్రన్.
సోకూర్చువాడే మనుజుడు తేగగలవాడే వంశతిలకుడు సుమతి. ఇది శతకాలు శతక పద్యాలలో ఈ పద్యం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఇది సుమతి పద్యం. ఓకే, ఇది కంద పద్యం. సుమతి శతకాలన్నీ వేమన కందంలో రాశాడు. ఇది 7th క్లాస్ అండి. నెక్స్ట్ అతడెక్కడ అనే పదానికి సంధి అడిగాడు. అతడు ప్లస్ ఎక్కడా, అతడెక్కడా ఏ సంధి అండి? ఉత్పసంధి. ఉత్పసంధికి ఉకార సంధి అని పేరు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది. నెక్స్ట్ కొరవి గోపరాజు రచన అడిగారండి. ఇది 7th క్లాస్. కొరవి గోపరాజు ఏ పాఠం రాశారు? చదువు అనే పాఠ్యభాగ రచయిత. అతని యొక్క రచన ఏంటి? సింహాసన ద్వాత్రంశిక. 7th క్లాస్ అండి. నెక్స్ట్ ఇంకా కాలాలు అడిగారండి. ఈ కాలాలు అనేది 5th క్లాసు. రమ పాఠశాల నుండి వచ్చి పుస్తకం చదువుతున్నది అనేది ఏ కాలము? వర్తమాన కాలము. ఓకే, నెక్స్ట్ ఈ కాలాల గురించి కూడా నేను వీడియో చేశానండి. కుల్య వికృతి పదం. ఇది 6th నుంచి 8th వరకు మొత్తం టోటల్గా పద విజ్ఞానం చేశాను. అందులో అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి మీరు చూడండి. కుల్య నేను టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలు అని వివరించుకుంటూ చెప్పాను. కుల్య అనే పదము టెట్ డిఎస్లో వచ్చింది అని కూడా చెప్పానండి. కుల్య వికృతి పదము కాల్వ. మరి కూడ్య అంటే కూడ్య వికృతి పదం ఏంటిది? గోడ. ఓకే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే ఎట్లా 1-2 ప్రశ్నలు మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో వస్తాయండి. ఓకే, ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.